వచ్చే ఎన్నికల నాటికి విజయనగరంలో రాజకీయ ముఖ చిత్రమే మారిపోనుందా? బొత్స సత్యబాబు, కోలగట్ల వీరభద్రస్వామి ఇలాంటి పేర్లు మాయమైపోనున్నాయా? అసలు విజయనగరంలో ఏం జరుగుతుంది? వాచ్ కేటీవీ స్పెషల్ స్టోరీ ఆన్ విజయనగరం పొలిటికల్ గేమ్ చేంజర్స్. విజయనగరం జిల్లా ఏర్పడి రేపు జూన్ 1తో 47 సంవత్సరాలు కావస్తుంది. అప్పటికి ఈ జిల్లాలో రాజకీయంగా ప్రముఖులైన వారిలో పివి రాజు, కొమ్మూరు అప్పడదొర, వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు, పెనుమత్స సాంబశివరాజు ఉండేవారు. కాలక్రమేణా ఆ పేర్లు వెనక్కి వెళ్లిపోయాయి. అశోక్ గజపతి అగమానంతో ఒక కొత్త ఎర మొదలైంది. 1983లో రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లా రాజకీయాలు పూర్తిగా అశోక్ కనుసన్నలోకి వచ్చేశాయి. ఆయన చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్టు సాగిపోయింది ఆయన హవా. బొత్స సత్యబాబు తెరపైకి వచ్చేవరకే. అశోక్ తర్వాత పతివాడ నారాయణ స్వామి నాయుడు, సాంబశివరాజు, కొల్ల అప్పలనాయుడు, వైరచర్ల కిషోర్ దేవ్, సత్రుచర్ల విజయరామరాజు, పెద్దింటి జగన్మోహన్ రావు, తాడి సన్యాసి నాయుడు, వంగపండు నారాయణపల్ల నాయుడు, కొండపల్లి పైడితల్లి నాయుడు ఇలా దిగ్గజుల వంటి నాయకులు ఇటు కాంగ్రెస్ అయితేనేం అటు తెలుగుదేశం అయితేనేం వ్యవహారాలను శాసించేశారు. ఎప్పటి వరకు? సత్యబాబు వచ్చేవరకే. అది 1999. అంతకుముందు 2 సార్లు బొబ్బిల పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన సత్యబాబు మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఆ ఎన్నికల్లో గెలుపు ఆయన జాతకాన్ని మాత్రమే కాదు, ఆయన కుటుంబ అదృష్టాన్నే కాదు, జిల్లా రాజకీయ చరిత్రనే తిరగరాసింది. అప్పటి నుంచి మొదలైంది బొత్స హవా. సహకార సొసైటీ చైర్మన్గా ప్రస్థానం ప్రారంభించిన సత్యబాబు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్, ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి, పార్టీ పరంగా పిసిసి కార్యదర్శి, అధ్యక్షుడు ఇలా అంచెలంచెలుగా ఎదిగి ఇంచుమించు ఒక దశలో ఆయనే ముఖ్యమంత్రి అన్నంత లెవెల్కి వెళ్ళిపోయారు. తనతో పాటు తన కుటుంబం మొత్తాన్ని ఏదో ఒక రూపంలో రాజకీయాల్లోకి దింపేసి ఆర్థికంగా కూడా కోట్లకి పడగలెత్తారు. వాట్ నెక్స్ట్? మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి సత్యబాబుకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడమే గాక కౌన్సిల్లో ఆయన్ను పార్టీ నాయకుడిగా చేసి ఒక లెవెల్లో కూర్చోబెట్టారు. ఇప్పుడు ఆ హోదాల్లో జిల్లాల్లోనే కాక రాష్ట్ర స్థాయిలో కూడా తన ఉనికిని గట్టిగా కాపాడుకుంటూ వస్తున్న ఇటీవల కాలంలో తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ దశలో ఆయన మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం అనుమానమే కనుక చీపురుపల్లి నియోజకవర్గంలో తన కుమార్తె అనుషను రంగంలోకి దింపి వచ్చే ఎన్నికల్లో ఆమెకు టికెట్ వచ్చేటట్టు చేసి తన వారసురాలుగా తన నియోజకవర్గంలో కుమార్తెను ప్రతిష్ఠించి కార్యక్రమంలో ఆయన నిమగ్నమై ఉన్నారు. చూద్దాం బొత్స ఈ ప్రయత్నంలో ఎంతవరకు సఫలీకృతులవుతారో. ఆగండి, మన కథలో ఇంకో క్యారెక్టర్ కూడా ఉంది. ఆయన ముఖం కూడా వచ్చే ఎన్నికల్లో కనిపించకపోవచ్చు. ఆయనే కోలగట్ల వీరభద్రస్వామి. సత్యబాబు కంటే వీరభద్రస్వామి చాలా ముందుగానే ఎన్నికల ఆరంగేటం చేశారు. ఆయన విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 8 సార్లు పోటీ చేసి 2 సార్లు మాత్రమే గెలిచి రాజకీయంగా మాత్రం తన ఉనికిని ఏదోలా చాటుకుంటూ వస్తున్నారు. ఒకసారి స్వతంత్ర అభ్యర్థిగా, మరోసారి వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించి డిప్యూటీ స్పీకర్ స్థాయికి వెళ్లిన వీరభద్రస్వామి పరపతి ఏ దశలోనూ నియోజకవర్గం స్థాయిని దాటి వెళ్లలేదు. కాగా 2029 ఎన్నికల్లో ఈ కటౌట్ను కూడా తెరపైకి కనిపించే అవకాశాలు తక్కువే. ఇదంతా ముందే ఊహించిన స్వామి తన కుమార్తెను లైన్లో దింపే ఉంచారు. వచ్చే ఎన్నికల్లో విజయనగరం నియోజకవర్గం నుంచి తన కుమార్తె శ్రావణిని బరిలోకి దింపేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఆమె ఇప్పటికే విజయనగరం డిప్యూటీ మేయర్గా పనిచేసి ఉన్నారు. అదండి సంగతి. గత ఎన్నో ఎన్నికల్లో విజయనగరం రాజకీయ తెరపై మెరిసిన సత్యబాబు, వీరభద్రస్వామి లేకుండానే వచ్చే ఎన్నికలు జరగబోతున్నాయన్నమాట. అన్నట్లు ఈ ఇద్దరి కంటే చాలా ముందే రాజకీయాల్లోకి వచ్చిన అశోక్ గజపతిరాజు ప్రస్తుతం గోవా గవర్నర్గా వెళ్ళి ఉన్నారు. కనుక ఆయన కటౌట్ ఎన్నికల తెరపై నుంచి ఇక అదృశ్యం అయిపోయినట్లే. కాకపోతే గజపతిరాజు సత్యబాబు వీరభద్రస్వామి కంటే కాస్త ముందుండి తన కుమార్తె అదితిని అప్పుడే తెరపైకి తెచ్చి ఎమ్మెల్యేను కూడా చేసేశారు.